హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ రోడ్ పచ్చడి చేస్తున్నానండి. క్యాబేజీ పచ్చడి ఎస్పెషల్లీ రోట్లో రుబ్బుకుంటే బాగుంటుందండి. ఇంక ఇప్పుడు అంత టైం లేదు మాకు. ఒకసారి టమాటా పచ్చడి చూపించాను కదా, ఇప్పుడైతే మిక్సీలోనే చేసేస్తున్నాను. సో దానికోసం అయితే క్యాబేజీ, ఒక 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని అయితే కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. దీనికి కొంచెం మనం పల్లీలు అవి వేయించుకుందాం అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే కొద్దిగా శనగపప్పు, పల్లీలు రెండు కూడా వేయించేసుకుందాం అండి లైట్గా. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం అండి. యాక్చువల్గా ధనియాలు కూడా వేస్తాను నేను. కొద్దిగా పోపులో వేసుకుందాం అండి, కొద్దిగా పచ్చళ్ళలో వేసుకుందాం. ధనియాలు అయిపోయాయండి, సో అందుకని నేను ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తాను. మనం క్యాబేజీ వేయించుకునేటప్పుడు వేస్తామండి. వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనండి, అదే ఆ కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. కర్రీ ఇలాగ పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా తుంచేసుకొని వేసుకోవాలి, లేదంటే పైన మనకి చిట్లుతాయి కదండి, నూనె తుల్లుతుంది. కాస్త తుల్లుతుంది కదండి, కొద్దిగా మూత పెట్టి. ఓకేనండి, తుల్లుతుందని మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం క్యాబేజీని కూడా నీట్గా కడుక్కొని, అదేనండి కడిగి కట్ చేసుకోవాలి, లేదా కట్ చేసి కడుక్కున్నా పర్వాలేదండి. నేను ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేస్తాను. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం అండి, అప్పుడు టమాటా అది కూడా వేద్దాం. ఓకేనండి, 2 నిమిషాలు అయింది కదా, దీన్ని తీసుకున్నాం. ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం అనుకుంది. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి. అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను అండి. దీన్ని కొంచెం సేపు కొద్దిగా ఇంకొక 5 నిమిషాల పాటు వేగనిద్దామండి. ఇందులోనే మనం కొద్దిగా చింతపండు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నామండి. ఈ మాత్రం చింతపండు వేసుకొని, అలాగే కొద్దిగా ఇందాక చెప్పాను కదండి, ధనియాలు పౌడర్ వేస్తున్నాను నేను. ఎలాగో ధనియాలు అయిపోయాను. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఎస్పెషల్లీ క్యాబేజీ అయితే, క్యాబేజీ వల్ల ఏంటండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చేరకుండా బాగా మనకి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుందండి. ఎనివే దీన్ని కాసేపు వేయించుకుందామండి. 2 వెల్లుల్లిపాయ పలుకులు కూడా వేసుకున్నాము. ఓకేనండి, ఒక 10 నిమిషాలు అయింది కదా, రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమేనండి. మగ్గిపోయింది కదండి, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకేనండి, ఇది ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసుకుందాం, తర్వాత క్యాబేజీ అది కూడా వేసుకుందాం. ఓకేనండి, అది పౌడర్ అయిపోయింది కదా, మనం క్యాబేజీ కూడా మిక్సీ పట్టేసుకుందాం అండి, మొత్తం వేసేసుకొని. చల్లారింది కదా, మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకేనండి, రెడీ అయిపోయింది కదా, దీనికి మనం పోపు పెట్టేసుకుందాం అండి. ఓకేనండి, మనం కొద్దిగా ఇలాగ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి పోపు వేసుకుందాం అండి. అన్నీ కూడా కొంచెం బాగా పోపు వేగిలా చూసుకోవాలండి. ఓకేనండి, కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే పచ్చడి కదా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు రెడీ అయిపోయిందండి, దీన్ని మనం పచ్చడిలో వేసుకుందాం అండి. ఓకేనండి, పోపు రెడీ అయిపోయింది కదా, మనం ఈ పచ్చడిలో వేసుకుందాం అండి.
ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి. క్యాబేజీ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లోకైనా దేంట్లో టిఫిన్స్ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, దోశకి తర్వాత రైస్కి చాలా బాగుంటుందండి. దోశలోకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.